నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, దీపారాధన చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒత్తి అనేది మొత్తం కాలిపోయి ఉంటుంది. అట్లా అయినప్పుడు ఏమైనా దోషం అనేది వస్తుందా గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దీపారాధన చేసినప్పుడు ఒక్కొక్కసారి మామూలుగా ఆ సెమ్మె అంతా కూడా ఒత్తి అంతా పూర్ణముగా వెలిగిపోయి ఇదైన తర్వాత జీర్ణమైన తర్వాత కాస్త నలుపుగా మారుతుంది సెమ్మె మొత్తం. అవును. అలాంటప్పుడు ఏమైనా అరిష్టము కలుగుతుందా అని. అమ్మా, ఏమి కాదు. ఒక్కోసారి ఏదో ఇది మామూలుగా దీపారాధన కొండెక్కిన తర్వాత కాస్త నల్లగా అవుతుంది. అవి మళ్ళా కడుక్కుంటారు, పెట్టుకుంటారు. అనుమానము అనేటువంటిది ప్రతిదీ కూడా మనము అనుమానంగానే చూస్తాం. మానవులకు సహజం. పాపం కొంతమందికి ఏమిటంటే ఈ మామూలుగా ఏమి జరిగితే ఏమి ఇబ్బందో అనేంతటి పూర్ణమైనటువంటి భక్తితో ఉండేటువంటి వాళ్లకు ఇది ఇలా చేస్తే ఏమి ఇబ్బందో, అలా చేస్తే ఏమి ఇబ్బందో అనేటువంటి ఆందోళన ఉంటుంది మహాతల్లులకు, స్త్రీమూర్తులకు, అందరికీ కూడా పాపం. అయితే అలా ఏదో జరిగేటప్పటికీ అబ్బా గురువుగారు ఈరోజు ఎందుకో దీపాలు నల్లగా అయిపోయినాయి, ఏం జరుగుతుందో ఏమో అంటే అప్పుడే ఏదో కాకతాళీయంగా ఏదో పిల్లలు వస్తూ ఉండే చిన్న పిల్లవాడు కింద పడడము, లేకపోతే ఇంకేదో కొంచెంలో నాకు తప్పిపోయింది అని భర్త చెప్పటము, ఏదో జరుగుతాయి ఇట్లాంటివన్నీ. ఏదో ఒక చిన్న ఇది అప్పుడు సెంటిమెంట్గా ఏమవుతుంది అంటే వీళ్లకు ఇగో ఇది ఇలా అయింది కాబట్టి అలా అయింది అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ అవ్వదమ్మా. ప్రపంచంలో ఎవరేమీ అక్కడ ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి ఏమీ లేదు. అక్కడ ఏమవుతుంది, ఏదో కాస్త ఒత్తి ఇదై ఉంటుంది. మనం దీపారాధన చేస్తాము మంచి మనసుతో, సహజము. అదంతా అయిన తర్వాత నూనె అంతా ఒడిగట్టిన తర్వాత కాస్త ఏదో ఆ ఒత్తులు ఇదైన దాని వలన నల్లగా అయి ఉంటుంది. ఆ మాత్రం నల్లగా అయ్యేటప్పటికీ అయిపోయాక మన ఇంట్లో ఏదో ప్రమాదం జరుగుతుంది, ఏమి ఇబ్బందులు వస్తాయో ఏమో అని వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడాల్సినంతటి అవసరం ఏమీ లేదు. ఆ మాత్రానికే భగవంతుడికి కోపం వస్తుందా? అసలు మన తిక్క కానీ భగవంతుడికి కోపం వస్తుంది అని ఎందుకు అనుకుంటాము? అసలు ఎలా వస్తుందని ఎలా చెప్తాం? అసలు ప్రేమ కలిగిందని ఎలా చెప్తాం భగవంతుడికి కోపం వచ్చిందని చెప్పటానికి? మనకి ఏదైనా మంచి జరిగితే భగవంతుడు ఇచ్చినాడని, చెడు జరిగితే భగవంతుడు కోప్పడినాడని. రెండూ కాదమ్మా. మన ఆత్మస్థైర్యం అనేది చాలా అవసరము. భగవంతుణ్ణి వేడుకోవాలి. భగవంతుడిది మనము పూజల్లో పాల్గొనవచ్చును, దేవాలయాలకు వెళ్ళవచ్చును, దైవ దర్శనాలు చేసుకోవచ్చును. కానీ ఈ ప్రతిదీ భగవంతుడే చేస్తున్నాడు అని అనుకోవడం కాదు కదా. మన ఇంట్లో బియ్యం ఉన్నాయి, భగవంతుడు మనం తినడానికి సమృద్ధిగా ఇచ్చాడు. వంట ఎవరు వండుకోవాలి? భగవంతుడు వండడు కదా, మనం వండుకోవాలి కదా. మరి అది సరిగ్గా వండుకొని అక్కడే వండి చూసి వంట సరిగ్గా చేసుకునేటువంటి బాధ్యత ఆ స్త్రీమూర్తిదే కదా. ఆమె చేసుకుంటుంది కదా. రుచికరమైనటువంటి వంట చేసుకుంటున్నారు కదా. అక్కడ పెట్టి ఇక్కడ వచ్చి కూర్చొని దాన్ని చూడకపోతే అది మాడిపోతుంది కదా. మాడిపోతే భగవంతుడు చేసినట్ట కాదు కదా. అందుకని ఏదైనా కూడా ఏది ఎంతవరకు చేయాలనో అంతవరకు చేసి, ఏది మన ప్రయత్నము మానవ ప్రయత్నము ఉండాలనో దాన్ని శ్రద్ధగా చేసుకోవాలి. మన కష్టము మన ఇది మనము చేయకుండా అంతా భగవంతుడే చేస్తాడులే అనుకుంటే తప్పు కదా తల్లి. ఎలా అవుతుంది? అందువలన ఎవ్వరూ ఎక్కడా దీపారాధన సెమ్మెలు నల్లగైనంత మాత్రాన ఏదో ప్రమాదం వస్తుంది అని కానీ, ఇబ్బందులు జరుగుతాయి అని కానీ ఏమీ లేదమ్మా. మన జీవితంలో ఎన్నేళ్ల నుంచో దీపారాధన చేస్తుంటాం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్క పూట ఏదో పొరపాటు జరిగినంత మాత్రాన ఆ ఒక్క పొరపాటుకే భగవంతుడు, అమ్మవారు, దేవతలు మనల్ని శిక్షిస్తే ఇంకా వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు? అమ్మవారు ఎందుకు అవుతుంది? స్వాములు ఎందుకు అవుతారు? భగవంతుడు ఎందుకు అవుతాడు? ఇవన్నిటికీ అతీతముగా ఉండేటువంటి వాడే కదా భగవంతుడు.
అందుకని అవన్నీ కాదమ్మా, అట్లా ఏమీ ఎటువంటి ఇబ్బంది 100% జరగదుగాక జరగదు. జరిగింది అనగానే అయ్యో ఇంకా మీరు అయిపోయింది, ఇంకా అవి నల్లగా అయిపోయినాయి కాబట్టి మీరు ఆ సెమ్మెలు ఎవరికన్నా బ్రాహ్మడికి దానం ఇవ్వాల్సిందే, లేకపోతే ఎక్కడన్నా పడేయాల్సిందే అంటే వాళ్ళకి ఏం చేస్తారు? కొత్త సెమ్మెలు కొనుక్కో, అదే మనం చెప్పాల్సింది. అలా కాదు కదా తల్లి. ఏమవుతుందమ్మా, ప్రతి మనిషిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత కూడా మాదే కదా, మా బాధ్యతే కదా. మేము ఎదటి వాళ్ళ మనస్సులో ఉండేటువంటి దీనితో మనము ఆడుకునే ప్రయత్నం చేయరాదు. వాళ్ళ మనస్సును ఇంకా ఆదుకొని దానికి తదనుగుణంగా యోగము పెంచేటువంటి విధానంగా వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత మనది. ప్రతి వాళ్ళ జాతకములోనూ ఏవో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. సముద్రం అన్న తర్వాత అలలు ఉండవా? మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉండవా తల్లి? ఉంటాయి కదా. ఆ ఒడిదుడుకులను మనము మన దగ్గరికి వచ్చారు కదా అని అది ఇది అని చెప్పి ఏది ఉందో అది చెప్పు, ఏది లేదో అది చెప్పొద్దు. మనకు భగవంతుడు ఉన్నాడు, వాళ్లకు భగవంతుడే, మనకు భగవంతుడే. మనము ఎవరికైనా భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి. రేపు పొద్దున మనము చెప్పే ప్రతి మాట కూడా వాళ్లకు ఉపయోగపడేదై ఉండాలి తల్లి. ఇంకొకరిని మనసు నొచ్చుకునే విధంగా ఉండొద్దు అని. అందుకని ఎటువంటి ఇబ్బంది లేదుగాక లేదు. దీపారాధన సెమ్మెలు నల్లగైనంత మాత్రాన శుభ్రంగా కడుక్కొని మరుసటి రోజు మళ్ళీ వాటిని వినియోగించి శుభ్రముగా చేసుకొనవచ్చును. సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నాడు. అంటే 3 ఒత్తులు ఒకటిగా కలిపి ఒక్కొక్క దాంట్లో వేసి ముందు నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలి. చాలామంది ఒత్తులు వేసిన తర్వాత నూనె పోస్తూ ఉంటారు. అలా కాకుండా, ఎందుకంటే ముందు నూనె పోసిన తర్వాత ఖాళీ సెమ్మెలలో నూనె పోసిన తర్వాత ఒత్తి వేసి 3 ఒత్తులను ఒక్కొక్క దాంట్లో వేసి ఇలా ముందు వైపు బాగా నలిపి దీపారాధన అగ్గిపుల్లతో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక అగరబత్తీకి వెలిగించుకొని అగరబత్తీ ద్వారా వెలిగిస్తే శ్రేయోదాయకం. ఈ చిన్నవి పాటిస్తే చాలమ్మా, ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. మన కష్టము మన ఫలితం ఎప్పుడో. నేను కష్టపడితేనే ప్రతి మానవుడికి భుక్తి. కష్టపడకుండా వచ్చింది ఏదీ నిలబడదు, కష్టపడితేనే నిలబడుతుంది. అది దైవాన్ని నమ్ముకొని కష్టపడాలి. అది తల్లి, అంతే ఏం లేదు. అయితే గురువుగారు, చాలామందికి ఒక సందేహం ఏంటంటే దీప ప్రమిదల్ని ప్రతిరోజు క్లీన్ చేయాలా, లేదు అంటే మనం వారాన్ని బట్టి క్లీన్ చేసుకొని రోజు ఒత్తి మార్చి దీపారాధన చేయాలనే సందేహం అయితే చాలా మందిలో ఉంది. గురుగారు మీరేమంటారు? మంచి ప్రశ్నే అది కూడా. అంటే దీపారాధన రోజు క్లీన్ చేయాలా, దీపారాధన సెమ్మెలు అనేటువంటి మంగళవారము శుక్రవారము నాడు మాత్రం చేసుకుంటే సరిపోతుంది, రోజు చేయనక్కర్లేదు. ఇలా మీరు ఇందాక అడిగారు చూడండి, నల్లగయింది అన్నప్పుడు శుభ్రంగా తోమి మళ్ళా దాన్ని వెలిగించుకుని నూనె పోసి వెలిగించుకుంటే మంచిది. ఆ నల్లగైనటువంటి దాన్ని ఊరికే తుడిచి అలాగే పెట్టడం కంటే అలా. ఇంకా ఒకటి ఏమి అంటే, చాలామంది ఇవాళ వెలిగించినటువంటి ఒత్తులు అవి కొండెక్కిన తర్వాత రేపటికి దాంట్లోనే ఉంటాయి కదా, వాటినే కాస్త ఇట్లా పైకి కాస్త ఎగదోసి మళ్ళీ నూనె పోసి దానిలోనే వెలిగిస్తూ ఉంటారు. అది మృతం అయినటువంటి ఒత్తులను వెలిగించటము కరెక్ట్ కాదు. ఆ ఒత్తులు తీసేయాల్సిందే, వేరే వెలిగించటమే ఎప్పటికప్పుడు శ్రేయోదాయకము. ఒకటి. కాకపోతే పొద్దున వెలిగించినటువంటి ఒత్తులు సాయంకాలము కూడా మళ్ళీ సంధ్య దీపము దీపారాధన చేసుకుంటాము కదా, మరి అప్పుడు కూడా మార్చాలనా పొద్దున కొండెక్కినవి అనేటువంటి ప్రశ్న రావచ్చునుగాక. అప్పుడు మాత్రం మార్చనక్కర్లేదు. ఎందుకంటే ఉదయం వారం అన్నాడు కాబట్టి రోజు ఇంకొక రోజుకు రాలేదు కదా, సాయంకాలము కాబట్టి అవే ముందుకు అది వెలిగించవచ్చు. మరుసటి రోజు అనేటప్పటికీ మనము ఎలా అయితే ఇవాళ ఒక రకమైనటువంటి వస్త్రాలు రేపు మళ్ళీ ఇంకొక రకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నామో స్నానము చేసి, అలాగే దీపారాధన కూడా
వేరే ఒత్తులు వేసి వెలిగించడం అనేటువంటిది శ్రేయస్కరం. నిజంగా దీపారాధన అనగానే కొండెక్కితే ఒక సందేహం, దీపారాధన చేసే ముందు సందేహం, చాలా సందేహాలు గురువుగారు చాలా చక్కగా నివృత్తి చేసేసారు గురువుగారు సందేహాలన్నీ. నమస్తే. జయస్తు.